ఇస్తున్నందుకై స్తోత్రాలు. దీవెనకరంగా ఉంచమని కోడికను ఆరంభిస్తుంటుండగా వాక్యము పాటలు నీకు మహిమార్థంగా ఉండనట్ల కృప చూపించు. చీకటి శక్తులను అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ రమ్మని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకోండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 484. 484. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పోరాసి వర్తమాన భూత భవిష్యత్కాల వాసి అల్ఫా ఓమేగా తానే అల్ఫా ఓమేగా తానే ఆద్యంతము మన యేసే ఆద్యంతము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పోరాసి ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతును నీ ప్రజలందరి ఎదుట ఇదిగో నేనొక నూతన నిబంధనముల చేతును నీ ప్రజలందరి ఎదుట పరిశోధింప జాలని మహా పనులెల్లా ప్రభువే పరిశోధింప జాలని మహా పనులెల్లా ప్రభువే లెక్కలేని అద్భుతముల్ లెక్కలేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు మక్కువతో చేయువాడు స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పోరాసి సంగీత నాదముల తోడా సియోను పురము సంభోగను చేరితిమి సంగీత నాదముల తోడా సియోను పురము సంభోగను చేరితిమి శాశ్వత సంతోషము మా శిరములపై వెలసె
శాశ్వత సంతోషము మా శిరములపై వెలసెన్ దుఃఖము నేటూర్పులు పోయెన్ దుఃఖము నేటూర్పులు పోయెన్ మిక్కిలి ఆనందము కల్గెన్ మిక్కిలి ఆనందము కల్గెన్ వాచంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి ఓరాసి నీలముల ఓనాదులు వేసి నీలాంజనములతో మాణిక్య మనులతో నీలముల ఓనాదులు వేసి నీలాంజనములతో మాణిక్య మనులతో సువర్ణ సునీయములను సూర్యకాంతముతో సువర్ణ సునీయముల సూర్యకాంతముతో రాజస్తార నములతో రాజస్తార నములతో రమిమలముగ నిన్ను కాచెదను రమిమలముగ నిన్ను కాచెదను స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి ఓరాసి సుమముల హారము సంతోషానందము నీదే స్తుతి వాక్యమును నీదే
నాటి నిధులను రహస్యములో మరుగైన రహస్యములో మరుగైన ధనమును నీకో సంయదను ధనమును నీకో సంయదను స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి గర్భమున పుట్టినది మొదలు తల్లి జోడిలోనా కూర్చుండినది మొదలు గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలో కూర్చుండినది మొదలు నేను చంక పెట్టుకొన్న నాదు ప్రజలారా నేను చంక పెట్టుకొన్న నాదు ప్రజలారా ఉదయమే వచ్చు వరకు నిన్ను ఉదయమే వచ్చు వరకు నిన్ను కొనువాడను నేను కొనువాడను నేనే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. 506వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 506. మనమేసుని వారలము తన వారిగానే యుందుము మనమేసుని వారలము తన వారిగానే యుందుము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము మనమేసుని వారలము తన
కట్టుతున్నాడు. దేవుని తేజము రాగా మహిమతో నిండే గృహము. దేవుని తేజము రాగా మహిమతో నిండే గృహము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చె, మహిమ పరచెను. పిలచి నీతిగా తీర్చె, మహిమ పరచెను. తన తనయుని రూపమిచ్చే, మనమానంద పొందెదము. తన తనయుని రూపమిచ్చే, మనమానంద పొందెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కనిపెట్టువా ఎత్తబడెదరు, తన మహిమ పొందెదరు. కనిపెట్టువా ఎత్తబడెదరు, తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే, హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే, హల్లెలూయా పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. వారలము, తన వారిగానే యుందుము. మహిమ నివసించు, మహిమ రాజ్యంబు మహిమతో నిండి ఉండును. మహిమ నివసించు, రాజ్యము మహిమతో నిండి ఉండును. మన ప్రభువే దీపమై ఉండును.
ప్రచురమగును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగును. యుగ యుగములో మనమంతా ప్రభు యేసుతో నుండెదము. యుగ యుగములో మనమంతా ప్రభు యేసుతో నుండెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. చివరిగా ఇంకొక పాట పాడుకుందాం. (457) పాట సంఖ్య 457. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిదే. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిదే. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో,
కలిగియుందురు. పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు. క్రీస్తు పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు. లోకమే వారిదే. ఎవరు చేరెదరో వారే ధన్యులు. పరలోకమే వారిదే. ప్రభుదేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచెదరు. ప్రభుదేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచెదరు. ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్థానమును వారు. ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్థానమును వారు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు. పరలోకమే వారిదే. ఎవరు చేరెదరో వారే ధన్యులు. వారిదే.
ప్రభు నామమున అందరికీ వందనాలు. మామూలుగా బేస్తవారం బైబిల్ పఠనం మనం కలిగి ఉండాలి. అయితే మామూలుగా అనుకున్నాం, కానీ అన్న కూడా ఈ యొక్క బైబిల్ పఠనం చివరి బైబిల్ పఠనం. మన మధ్య ఒక ఆయన 4 సంవత్సరాలుగా పరిచర్యలో ఉంటూ మరి దేవుని సన్నిధిలో మన కొరకు ఆత్మీయంగా మరి ఎన్నో ప్రార్థనా కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు, మరి తర్వాత వ్యాన్ ద్వారా ప్రాతకాల ప్రార్థన సమయాలు, ఇవన్నీ కూడా మరి ఒక్కొక్క దైవజనుడు వచ్చినప్పుడు ఒక్కొక్క అద్భుతం మన మధ్యలో జరుగుతూ వస్తూ ఉంది. అది దేవుని సంఘము, దేవుడు కట్టుకుంటూ వస్తాడు. ఇక్కడ ఎవరము అతిశయించాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభువును బట్టి ప్రభు కార్యాలు ప్రభు చేస్తూ వస్తాడు. కనుక మరి చివరి బైబిల్ పఠనము కాకపోతే కొంత ప్రార్థనలో కలిగి ఉండాలనేది మరి అన్న కూడా ఆశ కలిగి ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క అపోస్తల కార్యములు మరి 2వ అధ్యాయము చూడండి. అన్ని వచనాలు చదవం, కానీ 42వ వచనం మాత్రమే మనం చదువుకొని కొన్ని మరి ఇంట్రడక్షన్స్ ద్వారా ప్రార్థనలో ప్రవేశిస్తాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మరొక పర్యాయం చదువుకుందాం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి కొంత ధ్యానించుదాం. ప్రేమగల ప్రభువా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను మేము గుర్తు చేసుకొని ముందుకు సాగి వెళ్ళడానికి నేను కూడా నిస్ప్రయోజకుని, నా సొంత తలంపుల మాటలు కాక మీ యొక్క శిలువ రక్తం చేత కడుగుము, ఖాళీ చేయము. మరి ప్రార్థన ద్వారా మేము విజయం పొందడానికి కృప చూపించము. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రాలేకపోయిన వారికి మరొక సమయం దయచాము. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఇందాన కూడా మనం పాట పాడుతూ వచ్చినాం. క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘములో ఎవరు ఉంటారు అంటే, ఈ యొక్క అపోస్తల కార్యములో పేతురు యోహానులు సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు అక్కడ అనేక మంది, దాదాపుగా 3000 మంది సువార్త వినడానికి వచ్చినారు. వారు సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. వారు హృదయాలు పొడవబడినాయి, గుర్చబడ్డాయని రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు కింద వచ్చిన అదంతా పై వచనాల్లో మనం చూస్తూ వచ్చినాం. అనేక పర్యాయంలో మనం విన్నటువంటి మాటలే. అయితే ఇప్పుడు వారిలో ఒక గొప్ప కార్యం జరిగింది. అయ్యా పేతురు యోహానులు, మీరు ఇంతగా చెప్తున్నారు, ఆయనను సిలువ వేసింది కరెక్టే, నిజంగా మేము పాపులమే. అయితే దీనికి పరిష్కారం ఏంది, మేమేం చేయాలి ఇప్పుడు అని అడిగినప్పుడు పేతురు వారి మధ్యలో ఒకటే చెప్తూ వచ్చినాడు. మీరు మరి మూర్ఖుల ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి అని చెప్పినప్పుడు ఇంచుమించు 3000 మంది అక్కడ వారి హృదయాలు మార్చబడుతూ వచ్చినాయి. వారి హృదయాలు ఒప్పించబడుతూ వచ్చినాయి. ఒప్పించబడినటువంటి వీళ్ళు క్రీస్తు యేసు ప్రభు రక్తంలో కొనబడిన వారు కనుక వీరు మాత్రమే ఆ సంఘంలో ఉంటారు. ఈ మాట ఎంతో మరి సంతోషకరమైన మాట. అందరూ ఉండలేరు. క్రీస్తు యేసు ప్రభు రక్తంలో ఈ లోకంలో సాధారణంగా మన దేశ జనాభాను చూసుకుంటే 33 కోట్ల దాటిపోయింది. కానీ వీళ్ళందరూ ఉంటారా అంటే ప్రశ్న. క్రీస్తు యేసు ప్రభు రక్తాన్ని ఎవరైతే అంగీకరించి వారి రక్తంలో ప్రభు కొన్నాడో, ఆ రక్తంలో తన వస్త్రాలు ఉతుక్కున్నారో, ఆ యొక్క వారి గుంపు మాత్రమే ఆ పరలోక పట్టణంలో ఉంటుంది. కనుక వీళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పినాడు. అయ్యా, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగా రక్షకుడుగా మీ మధ్యకు పంపినాడు
అంటానే వారిలో గొప్ప మార్పు కలిగింది. వారందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనం చదువుకున్న భాగంలో వీరు అనే మాటకు పైన ఉన్నటువంటి మాటను మీకు పరిచయం చేయాల్సి వచ్చింది. వీరు అంటే ఎవరు? ఇక్కడ కూర్చున్న మనమా? అపోస్తుడైన మరి పేతురుతో ఉన్న జనాంగము, ఆ దినాల్లో జరిగిన కార్యము, ఈ దినాల్లో మనతో కూడా ఈ మాట వ్రాయబడుతూ వస్తూ ఉంది. మనమందరం కూడా, ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఎలాగుంటే ప్రభు సంఘంలో ఉంటాం అంటే, మరి వీరందరూ కూడా అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఒక మరి చెట్టుకు నీరు ఎలాగో, ఒక మానవుడు బ్రతకడానికి నీరు తిండి ఎలాగో, విశ్వాసికి ప్రార్థన అలాంటిదే. ప్రార్థన లేకపోతే నువ్వు విశ్వాసివి కానే కాదు. ఎందుకంటే ఈ ప్రార్థన జీవితమే నన్ను నిలబెడుతుంది. ప్రార్థనలో పోరాడి అనేక విజయాలు, ఉదాహరణకు మరి ఆ యొక్క యాకోబు రాత్రంతా పెనుగులాడినాడు, ఆశీర్వాదం పొందేంత వరకు వదల్లే. సంఘం ప్రార్థించింది. మరి ఆ యొక్క పేతురుని చెరసాల్లో వేసినప్పుడు బద్దలైపోతూ వచ్చినాయి. అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆ యొక్క కార్యం ద్వారా చెరసాల నాయకుడు, అక్కడ ఉన్నటువంటి వారు మారు మనసు పొందు, అమ్మా ఇది ఎక్కడి అద్భుతం. మన మధ్యలో మరి బక్సింగ్ అంకుల్ గారు జరిగినటువంటి అద్భుతాలు కేవలం ప్రార్థన. ఈ ప్రార్థనలో అనేక విజయాలు. అందుకనే ఈరోజు భారతదేశంలో, పాశ్చాత్య దేశాలలో, విదేశాలలో ఈ యొక్క రక్షణ సంఘము ద్వారా అనేక ఆత్మలు నిలవరమైనటువంటి పట్టణంలో మరి పునాదులు వేసుకున్నాయి చెప్పగలుగుతాం. ఎందుకంటే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 లంగర్లు ఒక బెంచ్ నిలబడాలంటే 4 మంచం, ఆ యొక్క కాళ్ళు ఎలాగనో ఒక స్టాండ్ మంచం ఏ రీతిగా, ఒకవేళ మనకు డౌటు, మనకు ఎందుకంటే పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఆలోచన, ఇప్పుడు అది కూడా స్టాండే 3 కాళ్ళల్లో నిలబడింది. కానీ అది సరైనటువంటి విధానం కాదు. ప్రార్థన అనేది ప్రాముఖ్యమైంది. కనుక అన్న మన మధ్యలో అనేక దినాలు పరిచర్యలు సాగిస్తూ వచ్చినాడు. ఈ రీతిగా మరి మనం అవునని కానీ కాదని కానీ చెప్పలేం. ఎందుకంటే దైవ క్రమంలో మరి దైవజనులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే కొన్ని మార్పులు జరిగినప్పుడు పెద్దవాళ్ళు మనకు ఆ యొక్క విషయాలను చెప్పినప్పుడు వాటికి లోబడి మనం వాళ్ళను ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ, ఆరోగ్య విషయంలో వాళ్ళు ఎక్కడున్నా, ఆయనే కాదు మన మధ్యలో గతంలో సేవ చేసి వెళ్ళినటువంటి దైవజనులు అందరూ కూడా మనం చైన్ ప్రేయర్ బుక్ పెట్టుకుంటే ఫస్ట్ దైవజనుడు, స్థానికంగా ఉన్న దైవజనుడు, తర్వాత పేపర్లో మన మధ్యలో పరిచయం చేసిన దైవజనులు, తర్వాత పేపర్లో మన మధ్య నుంచి దైవ సేవకు వెళ్ళినటువంటి దైవజనులు, తర్వాత మన విశ్వాస కుటుంబాలు, తర్వాత గ్రామాల నుంచి వచ్చేవారు, తర్వాత యవనస్తులు. ఈ రీతిగా ఒక దైవికమైన క్రమంలో మనం చైన్ ప్రేయర్లో ప్రతి సోమవారం ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాం. ఇది దైవ క్రమంలో పోరాడుతున్నాం. అనేక విజయాలు మనకు దేవుడు ఇస్తూ వచ్చాడు. కనుక దైవజనుని కుటుంబం విషయంలో, కుమారుని మరి విషయంలో, గతంలో మరి సేవ చేసి వెళ్ళినటువంటి దైవజనుల విషయంలో, అన్ని విషయాల్లో కూడా మరి క్షుణ్ణంగా అందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ, సంఘంలో యవనస్తుల కొరకు, ముఖ్యంగా మరి వివాహాల కొరకు, ఉండేవారి కొరకు, తెలిసిన విషయాలే. ఇంకా ఎవరైనా మనకు తెలియక చెప్పుకోలేని సమస్యలు, బాధల్లో ఉన్నటువంటి వారి కొరకు మన సంఘంలో అత్యధికమైనటువంటి భారం, మరి రంపతాడు నుంచి వాళ్ళు మైలకాలం నుంచి వస్తున్నటువంటి మహేష్, మహాలక్ష్మి విషయంలో సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తూ వచ్చింది. దేవుడు వారికి కూడా గర్భఫలం ఇస్తూ వచ్చినాడు. ఇలాంటివి ఇచ్చినప్పుడు అనేక మంది విశ్వాసుల్లో ఒక పట్టుదల పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే వారు చాలా దినాలుగా ఎదురు చూస్తూ వచ్చినారు. దేవుడు కార్యం చేసినాడు. ఇంకా కొంతమంది విషయంలో కూడా దేవుడు కార్యం చేయాలా. అపవిత్ర ఆత్మలతో ఉండే వారి కొరకు కూడా కన్నీటితో ప్రార్థన చేయండి. ఎందుకంటే సియోనుకు పోతే వారికి సమస్యలు అన్నీ కూడా నివారణ అయిపోతాయి. అక్కడ ప్రార్థనా పరులు ఉన్నారు, ప్రార్థనా యోధులు ఉన్నారు. నేను ఒకటే నమ్మగలుగుతాను, మనం అందరం కూడా ఉన్నాం.
ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో యథార్థవంతుల ప్రార్థన ఆయన దృష్టికి చేరుతూ ఉంది అన్నాడు. ఈ ప్రార్థనలో నువ్వు నేను అని గొప్ప కాదు, కానీ ఎవరి ప్రార్థనైనా దేవుడు వింటాడు. అయితే దైవ సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థనలోకి రావాలి. కనుక ఆ విషయాలు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మరి అపవిత్ర ఆత్మల కొరకు ముఖ్యంగా కుటుంబంగా వ్యక్తిగతంగా చాలా భారంగా పనిచేయండి, ప్రార్థన చేయండి. ఆమె వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా దేవుడు నెమ్మది ఇచ్చినాడు. ఆమె ఒక్కది మరి చాలా డిస్టర్బ్గా ఉంది. ఎందుకంటే ఇతరులు వచ్చినప్పుడు ఆ ఇతరులకు భయం కొంతవరకు శరీరంతో ఉన్నారు కనుక అనిపిస్తుంది. అయితే దేవుడు గొప్ప కార్యం జరిగించాలా, సాతాన్ని బంధించాలా. మరి బైబిల్ సిద్ధాంతం ప్రకారం దేవుని సన్నిధానంలో మనకు వాక్యమే ఆధారం కనుక ఇవన్నీ కూడా. తర్వాత జైపాల్ విషయంలో కూడా మరి సంఘం చాలా కఠినంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి అనేక సార్లు వస్తున్నాడు, నిలబడలేకపోతున్నాడు. ప్రభువా, స్థిరమైనటువంటి నిలకడ, మనమందరం బాగానే ఉన్నాం, కానీ ఒక వ్యక్తి నష్టపోతే నిజంగా చాలా బాధ. మనం చెప్తా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, కార్యం కూడా దేవుడు జరిగించాలా. ఎన్నిసార్లు గద్దించిన వినాని కుమారుడికి బైబిల్లో ఉంది. ఆ మాట మనం చదువుకుంటేనే భయం అనిపిస్తుంది. జయపాలకు ఖచ్చితంగా దేవుడు మరొక తరుణంలో గట్టి పునాదిలో నిలబడాలా. పరిస్థితులు రాబోయే దినాల్లో భయంకరమైన దినాలు ఉన్నాయి కనుక విశ్వాసంలో స్థిరపడి కుటుంబంలో క్షేమం, నెమ్మది, పిల్లలు రాబోయే దినాల్లో పిల్లలు కూడా చేతికి వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మనలో కొన్ని మార్పులు రావాలి. అందుకనే మనం చెప్పేది, యోనా కుమారుని చూస్తే నాకు నిజంగా చాలా సంతోషం. నేను చెప్తా వచ్చిన ఖచ్చితంగా ఈ మ్యూజికల్ క్లాసులో చదువుతో పాటు దాంట్లో వేస్తే ఐదో తరగతికి పోయేలోపు మ్యాక్సిమం స్టేట్ లెవెల్లో పోటీలో పాల్గొనవచ్చు. నిజంగా ఆ బిడ్డకు ఉన్నటువంటి చాలా ఆతృత నాకు చాలా సంతోషం అనిపించేది. పిల్లలకు ఆతృత. అందుకని గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ప్రతి పిల్లవాడు చాలా తెలివిపరుడు. దేవుడు అందరికీ ఒకే జ్ఞానం. పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి వాతావరణంలో వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను బయటికి తీసినప్పుడే వాళ్ళు ఆనిముత్యాలుగా మెరుస్తారు. వాళ్ళే రాబోయే దినాల్లో గ్రూప్ 1 ఆఫీసర్లే. ఎందుకంటే ప్రజ్ఞ అనేది ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో తెలియదు. కాబట్టి ఎంత ఆసక్తి అంటే వానికి తపలాను సంగీతం ఇవ్వకపోతే వాని ఏడిపే ఆగదు. ఎంత అసలు చూస్తూ ఉంటాడు. ఇంకా ఎంత బాధ, చిన్న పిల్లవానికి ఎంత ఆతృత. నిజంగా మన పిల్లలు ఆ విధంగా ఎదగడం చాలా గర్వకారణం. మనం ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే వాస్తవంగా తపలాలో ఆ చిన్న పిల్లోడు 4 ఏళ్ళ పిల్లోడు కొట్టే తపలాను మనం ఎవరూ కొట్టలేం. అయితే క్రమ పద్ధతిలో సంగీత క్లాసులో కూర్చుంటే నిజంగా అంత ఆసక్తి. మనం పాట పాడితే ఎట్లా కొట్టాలనో దాని ప్రకారం గట్టెకి కొట్టాల్సినప్పుడు గట్టెకి కొట్టాలా, తాళాలు తీసుకుంటే వాళ్ళు కొట్టేటట్టు కొట్టాలని ఎంత ఆతృత తిప్పుతూ అంటాడు. వచ్చిందో రాలేదో కొడతా అన్నాడు. కాబట్టి పిల్లలకు కూడా అటువంటి ప్రజ్ఞలో మనం తీసుకొని రావాలా, నేర్పియాలి తల్లిదండ్రులంగా. వాళ్ళు ఒక దినం మన మధ్యలో ఎదుగుతూ వస్తారు. మనం అంతరించిపోయే కొద్దీ ఆ ఆ యొక్క ఉత్తేజం వాళ్ళల్లో తీసుకొని రావాలి. సంఘంలో మన పిల్లలకు ఉన్నటువంటి ధైర్యం అన్య జనాంగంలో ఏ పిల్లలకు ఇటువంటి ధైర్యం ఉండదు. కారణం ఏంటంటే మనం పిల్లప్పటి నుంచే సండే స్కూల్లో పాటలు పాడడానికి లేపుతాం, అంటత వాక్యాలు చెప్పడానికి లేపుతాం, అనేకమైనటువంటి మెలకువలు మనం సంఘంలో నేర్పిస్తూ వస్తాం. కనుకనే మన పిల్లలు ఏదన్నా మీటింగులలో మాట్లాడాలంటే మన పిల్లలకు భయం ఉండదు. కాబట్టి ఇదంతా కూడా దేవుని క్రమశిక్షణలో మనం పెంచుతూ వచ్చిన విధానంలో పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులంగా జాగ్రత్తలు తీసుకొని మనం అట్లా పెంచినప్పుడు దేవునికి మహిమ. కాబట్టి ఈ యొక్క క్రీస్తు ప్రభు సంఘంలో ఉండాల్సిన వాళ్ళు ఎవరంటే పట్టుదలతో ప్రార్థన చేసిన వారు ఆ నిలవరమైన పట్టణాన్ని స్వతంత్రించుకుంటాం. ఆ సంఘ దర్శనంలో నువ్వు నేను ఉండడం దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులం. ప్రార్థనలో మన కొరకు ప్రార్థించే సంఘాలు, దైవజనులు, ప్రార్థన పరులు, యోధులు ఎంతోమంది మన కొరకు దాచబడి ఉన్నారు. సంఘ ప్రార్థన, జిల్లా ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, ఎన్ని ప్రార్థన శక్తి మనల్ని ఎంతగా కాపాడుతుందో. కాబట్టి ఈ ప్రార్థనలు మనం నమ్మాలా,
వారి కొరకు మనము, మన కొరకు వాళ్ళు ప్రార్థించినప్పుడు మనం అందరం కూడా శారీరకంగా దూరంగా ఉన్న ఆత్మీయంగా మనం అందరం ఒకే బంతిలో కూర్చున్న వాళ్ళమే. అది మన సంఘ దర్శనం మనకు నేర్పించిన పాఠం. కనుక ఆయా అంశాలు తెలిసిన వరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా ప్రార్థనకు ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే, అన్న వచ్చే సోమవారం మన మధ్య నుంచి వెళ్తాడు. అక్కడ ఒంటిమిట నుంచి దైవజనుడు మన మధ్యకు వస్తాడు. వారు రాకపోకల విషయంలో అయితేనేమి, తిరిగి అంకుల్ మరి అన్న కూడా అక్కడ పరిచర్య, ఇక్కడికి వచ్చాయన్న పరిచర్య దేవుడు ఘనంగా జరిగించినట్లుగా, మరి ముఖ్యంగా ఇది అంశాన్ని పెట్టుకొని మిగతా అంశాలు మీకు తెలిసిన వరకు కొన్ని మరి క్లుప్తంగా అందరం కలిసి ప్రార్థించుదాం. చివరి బైబిల్ పట్టణం ప్రార్థనగా మార్చబడుతూ వచ్చింది. గుర్తుపెట్టుకొని ముందుకు సాగదాం. దేవుడు తన మాటను దీవించునుగాక. సమయం పోనీయకుండా ప్రార్థనలో ఏకీభవించండి. సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ప్రభా, నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థించడానికి, దేవా నిన్ను స్తుతించడానికి, హెచ్చించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా చెల్లించుకొంచున్నాను. మరి దేవులు తండ్రి యెహోవా, వెలుపులలో నీ వంటి వాడేవాడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయ దేవుడవు. నీ వంటి దేవుడి లోకంలో ఎవరు లేరని నీ సన్నిధిలో నేను స్తుతించుకుంటున్నా తండ్రి. గొప్ప దేవ, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నీవు ఒక్కడే వసిస్తున్న గొప్ప దేవుడమైనందుకే నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉన్నవాడు వనవాడవైన దేవా నీకు వందనములు ప్రభా. నేను కూడా ఏ పాటిదాన్ని, ఎన్నికలేని దాన్ని, యోగ్యత అర్హత ఏ మంచితనం లేని నన్ను కూడా దేవా నన్ను ప్రేమించి నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నావు. అందును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, పాపిని నన్ను ప్రేమిస్తూ వచ్చినందుకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో మరి నాయన ప్రార్థన కొరకై ప్రభా మా ముందుంచబడిన లేఖన సత్యాలు బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారంగా మీరు సెలవిచ్చినట్లుగా వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండేరని సెలవిస్తూ వచ్చినావు ప్రభా. ఆనాడు తండ్రి అపోస్తలైనటువంటి వారు ప్రభా నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండగలుగుతూ వచ్చినారు తండ్రి. అందుని బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రాలు. యాకోబు కూడా దేవాని సన్నిధిలో మరి ప్రార్థన ద్వారా మరి నాయన పెనుగులాడుతూ వచ్చినాడు ప్రభా తండ్రి. యాకోబును నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడుచువనని మరి తండ్రి మరి యాకోబు అన్నప్పుడు ప్రభా మీరు ఆశీర్వదించిన దేవుడవు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవైనందుకు వందనములు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ప్రత్యేకంగా సీయోను ప్రార్థన మందిరం కొరకు నీ సందులో ప్రార్థిస్తున్నాను దేవా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లుగా మీరు సిద్ధపరచండి, సంఘ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దేవా. ఇర్మియా 29:11 ప్రకారంగా సెలవిచ్చినట్లుగా ప్రభా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభా వాగ్దానాన్ని సంఘపక్షాన సంపూర్ణంగా నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. అనేక మంది నూతన ఆత్మల సంఘంలో చేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దేవా. మీరు సహాయం చేస్తురండి ప్రభా. ప్రత్యేకంగా స్లాబ్ వేసుకునే విషయంలో కూడా మీరే కృప చూపించి తగిన సమయం అందు తండ్రి నీ చిత్తానుసారంగా ప్రభా స్లాబ్ వేసుకునే విషయంలో కూడా సహాయం చేయి తండ్రి. ముందున్న స్థలం విషయంలో కూడా మీరే సహాయపడుతూ రావాల్సిందిగా దేవాని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుల తండ్రి సహాయం చేయండి. ఇలా ఉన్న ప్రభా వారి కొడుకులన్నింటిలో తోడుగా ఉండండి, సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దేవా. కనికరించి సహాయం చేయండి. ప్రత్యేకంగా ప్రభా నీ దాసుడినైనా డేవిడ్ అంకుల్ను రాజమ్మాటిని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం దేవా. జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి 4 సంవత్సరాలు ప్రభా మరి సియోన్లో ప్రభా మరి సేవ చేస్తూ వచ్చినారు ప్రభా. వారి సేవ పరిచర్య అంతా కూడా ప్రభా నీరు కట్టి ఫలింపు చేసి పరలోకంలో మీరు ముద్రించి మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం దేవుల ప్రభా. మరి సోమవారం కూడా మరి నాయన తిరిగి మరి ఒంటిమిట్టకు వెళ్తుండగా ప్రభా వారి ప్రయాణంలో తోడుగా ఉండండి, క్షేమం దయచేస్తురండి. ప్రతి విధమైన కీడు అపాయం ప్రమాదం నుంచి తప్పించి వారి ప్రయాణం అంతట్లో
మీరే చాలినంత దేవుడుగా ఉండి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అక్కడ పరిచర్య కూడా దేవా మీరే సమాధానకరంగా జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా అక్కడ ఎక్కడ శత్రువు పని చేయకుండా శత్రు కార్యాలన్నిటిని కూడా యేసుక్రీస్తు నామములో బంధించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా మీరు సహాయం చేయండి, కనికరించండి. ఇలా ఉన్న ప్రభు అక్కడ పరిచర్య అంతా కూడా నీరు కట్టి ఫలింపచేసి దేవా ఆంటీకి అంకుల్ కూడా మంచి ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహిస్తున్నామని నీ ఆత్మతో అభిషేకించి మీరు వారిని వాడుకోవాల్సిందిగా దేవాని సందులో ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయి. పీటర్ అన్న రూతక్కన్న పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి అవసరాలు అక్కలు తీర్చండి. వారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ఉద్యోగ విషయంలో కూడా నీ కృప చాలంతగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయి. ఒంటిమిట నుంచి కూడా దేవా యోహాన్ అంకుల్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా మా మధ్యకు క్షేమంగా రాగలుగుటకు సహాయపడుతారండి ప్రభా. వారి ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. క్షేమం దయచేయండి ప్రభా. ముందు వెనక కుడి ఎడమ దూతలను కావలించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా మీరు సహాయం చేయండి తండ్రి. ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. మరి నేను సామాన్ సర్దుకునే విషయంలో కూడా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయి. ఇక్కడ తండ్రి మరి మా మధ్యలో కూడా పరిచర్య మీరే బహుబలంగా వాడుకుంటండి. నీ దాసుని ఆత్మతో అభిషేకించమని ప్రభా ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయి. అంకుల్ గాంటి కూడా మంచి ఆరోగ్యం, బలం, శక్తి దయచేస్తున్నామని దేవాని సందులో ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేసి కనికరించండి. అంత మాత్రమే కాదు ప్రభా, వారి అవసరాల అక్కలు కూడా క్రీస్తు మహిమలో మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి. క్షేమకరంగా మా మధ్యకు తండ్రి వారిని తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి. అలా ఉన్న ప్రభా సంఘంలో యవనస్తులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకునండి. మరి యవన కాలం మందు తొట్టిల్లో పడుటకు తొట్టిల్లకుండా సహాయం చేయి. నీ కాడి కిందకి రాగలుగుటకు సహాయం చేయి ప్రభా. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో. తగిన సమయం అందు వారికి కూడా ఉద్యోగాలు, వివాహాలు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కనికరించి సహాయం చేయి. తన సంతోషాన్న మౌనికని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తగిన సమయం అందు నీ చిత్తాన్ని వారి పక్షాన్ని నెరవేరుస్తురండి. వారి కుటుంబంలో క్షేమ, సమాధాన, సంతోషం వారికి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయనైనా. గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోండి. రాజకుమారిని, దయలు ప్రభా, నయోమని, అనితను, నా చెల్లెలు స్వాతిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కనికరించండి. వారిని సుఖమే ప్రసవం కొరకే వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా మీరు సహాయం చేయండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు, కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారందరినీ సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా. పవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి మరియమ్మ మాటిని జ్ఞాపకం చేసుకునండి. పీరమ్మను, లక్ష్మమ్మను, గంగులమ్మను, గంగమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభా. కనికరించుము. వారి కూడా క్షేమం, సమాధానం, దేవ నెమ్మది వారి జీవితంలో అనుగ్రహిస్తురండి తండ్రి. నాయన సేన దయ్యం పడినటువంటి అతను మీరు బాగు చేసిన దేవుడవు తండ్రి. మగ్ధులేని మరి కీడు దయాలు పట్టినప్పుడు మీరు విడిపించినటువంటి దేవుడవు, గొప్ప తండ్రివి నాయన. సహాయం చేయండి. వారికి కూడా నెమ్మది, సమాధానం, క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ దయల ప్రవాసియోను విశ్వాసుల కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకునండి. అలా ఉన్న తండ్రి మరి సంఘ పెద్దలను కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రసాద్ అంకుల్ కుటుంబాన్ని, జీవ అంకుల్ కుటుంబాన్ని ప్రభా. అలా ఉన్న తండ్రి ప్రతాప్ అంకుల్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి. వారు కూడా పరిచర్లు నమ్మకస్తులుగా ఉండగలుగుటకు సిద్ధపరుస్తురండి. కావలసినటువంటి ఆరోగ్యం వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి. అలా ఉన్న ప్రవాదామకుల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించి సహాయం చేయండి. ఇలా ఉన్న సియోని విశ్వాసుల కుటుంబాలన్నిటిలో కూడా క్షేమం, భద్రత ప్రభా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటూ ప్రభా సమస్త మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ముందున సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవా, జీవాధిపతి రక్షక, నిత్య జీవం గల తండ్రి నీకు స్తోత్రం. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. దేవా మడత గడిచిన 7 మాసాలు నీ కాపుదల్లో భద్రతలో ఉంచుకొని కాచి కాపాడి నీ సజీవుల లెక్కలో ఉంచుకొని మరి యొక్క నూతన మాసంలో ప్రభ 8వ మాసంలో ప్రభ మొదటి దినంలో బైబిల్ స్టడీ విషయంలో మీరు కృప చూపించి సహాయపడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రకటించడం మేరకు సంఘంగా కూడి నీ పాస్ సన్నిధికి రాగలుగుటకు, సంయోజిత సహాయం కొరకు నీ సింహాసనవృత సాగిలపడి నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు, మొరుపెట్టుటకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. ప్రార్థనకు ఆధారంగా ప్రభా బయలుపరిచిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అపోస్తుల కార్యములు ప్రభా మన తండ్రి 2వ అధ్యాయం 42వ వచనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రేమపూర్వకమైన జీవం గల మాటలను బట్టి నీకు స్తోత్రాలు.
మా పితరులైన వారు అపస్తుల ప్రభా మరి పేతురు ప్రభా సువార్త ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందుతూ వచ్చినారు. వీరందరూ కూడా అపస్తుల బోధ ఎందును ప్రభా సహవాసమందును ప్రభా మరి తండ్రి రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుటందు ఎడతెగక ఉంటూ వచ్చినారు ప్రభా. మేము కూడా అలాంటి అనుభవములు ఈ 4 లంగర్ల పైన మా జీవితాలు కట్టుకున్నట్టుకు మేము కూడా అపొస్తలుల బోధ ఎందు సహవాసమందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన ఎందు ఎడతెగక నిత్యము నీ సన్నిధిలో కనపడే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల తండ్రి, ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నేను ఆది సంకల్పం చొప్పున జగత్పునాది వేయబడకుంపై కృష్ణాపురాన్ని ప్రేమించి సియోను ప్రార్థనా మందిరాన్ని ఒక దుర్గంగా నిర్మించుకొని ఒక జ్యోతిగా వెలిగిస్తూ ఒక మూల స్తంభంగా ఉంచుతూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి నీకు స్తోత్రం వందనం. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి, అనేక ఆత్మలు సంఘంలో చేర్చండి. సంఘంలోని ప్రతి అవసరత అక్కర క్రీస్తు స్వదేశంలో ఫిలిప్పి 4:19 ప్రకారం సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. విశేషంగా ప్రభా మరి తండ్రి దైవజనుల ట్రాన్స్ఫర్ విషయంలో మీరు కృప చూపిస్తూ వచ్చినారు తండ్రి, మీకు స్తోత్రం వందనం. డేవిడ్ అన్న గారిని ప్రభా మరి తండ్రి కుటుంబంగా తీసుకుని వచ్చి ఇక్కడ 4 సంవత్సరాలు ప్రభా నీ సన్నిధిలో ఈ సియోనులో ప్రభా పరిచర్య చేయుటకు మీరు కృపలో జ్ఞాపకం చేసుకుని తను విరిచి వాడుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. సువార్త విషయంలో కూడా ఎంతో భారభరితమైన సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. వేకజావున సువార్త ప్రభా ఈ సాయంకాలం సువార్తలో ప్రభా పాల్పంచుకుంటూ వచ్చినారు తండ్రి, నీకు స్తోత్రం. అన్న చేసిన సేవా పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపచేయండి. మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. దయగల తండ్రి, విన్న వారిలో నీ కార్యం జరిగించండి ప్రభా. అలనాడు మా పితరులైన వారు ప్రభా అనేకులు ప్రభా మరి తండ్రి యెషయా 2:4 ప్రభా మరి తండ్రి మనం యాకోబు పర్వతంలోకి ఎక్కిపోదాం రండి. అక్కడ ప్రభా మరి తండ్రి ప్రభా పర్వతంలో ప్రభా ధర్మశాస్త్రం వెలువడుచున్నది ప్రభా మరి తండ్రి. అక్కడ మరి తండ్రి దేవుని వాక్యం బోధిస్తున్నారు. అని నదీ ప్రవాహం వల్లే ప్రభా మరి తండ్రి వస్తూ వచ్చినాడు. ఆయన మనకు తన మార్గమును బోధించడం, మనం ఆయన మార్గంలో నడుచుకుందాం రండని మా పితరులైన వారు అనేకులు ప్రభా మరి తండ్రి అంటూ వచ్చినారు. అలాంటి అనుభవంలో ఈ సువార్త విన్న వారిలో నీ కార్యం జరిగించి ప్రభా సువార్త వలన అనేకులు రక్షణ పొంది నీ ఇంటికి నదీ ప్రవాహం వల్లే రాగలుగుటూ కృప చూపించండి. నీ ఆహారమును నీటి మీద వేయము, దాని చాలా రోజులైన దాని తర్వాత దాని ఫలం చూస్తానన్నావు ప్రభా మరి తండ్రి. అంతేకాదు ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదన్నారు ప్రభా మా ప్రయాస మా వ్యర్థం కాకుండా ప్రతిఫలం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభా ప్రతి గ్రామంలో ప్రభా ఒకరిని ఇద్దరినైనా మీరు ప్రభా మీరు రక్షింప చేయవలసిందిగా, మీరు స్పందింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అడుగుము ప్రభా మరి తండ్రి, నన్ను అడుగుము, నిన్ను జనములు స్వాస్థంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభా. అవును ప్రభా, అనేక ఆత్మల కొరకు నీ సన్నిధిలో భారంతో ప్రార్థిస్తుండగా కృప చూపించి సహాయపడుతూ రావాల్సిందిగా సియోనులో అనేక ఆత్మలు మీరు చేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచండి. అలాగే అన్న ప్రభా మరి తండ్రి ప్రయాణం అంతటి కొరకు మీరు సంపూర్ణంగా సిద్ధపరచండి ప్రభా. ఇంట్లో సామాన్లన్నీ సిద్ధపరచుకుంటూ కృప చూపించి సహాయపడుతురండి. దయగల తండ్రి, నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. కనికరించి సహాయపడుతురండి. వారి బలహీనతలందు మీరు తోడుగా ఉండి ప్రభా షుగర్ కంట్రోల్ చేయండి, నార్మల్లో ఉంచండి. అలాగే అక్కడ కూడా గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ చేయండి తండ్రి. ఇరువురి పరిచర్యలో మీరు తోడుగా ఉండి విరిచి వాడుకుంటూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, వారి ప్రయాస వారి కష్టము వ్యర్థం కాకుండా ప్రభా ఈ సియోనులో ప్రకటించిన ప్రార్థనలు వాక్యము సమస్తాన్ని ప్రభా మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా చేయమని దీవించి ఆశీర్వదించమని మరి ఒకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచండి. దయగల తండ్రి ప్రభా కనికరించి కృప చూపించండి. ఇప్పుడు మరి ప్రభా ఇక్కడి నుంచి ప్రభా మరి తండ్రి ప్రభా ఒంటిమిట బెతేనియా సంఘానికి వెలుచుండగా అక్కడ ప్రభా మరి తండ్రి అక్కడ ఎందు నిమిత్తమై తీసుకెళ్తున్నారో మాకైతే తెలియదు. వెళుతున్న ప్రభా తీసుకెళ్తున్న ఉద్దేశాన్ని, సంకల్పాన్ని, చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. దాసుని ద్వారా ఏ మేలు దాచి ఉంచినారో మాకైతే తెలియదు. అయితే విగ్రహార్పిత పట్టణము ప్రభా మరి తండ్రి అనేక విగ్రహాల పూజలు అన్యజనులు ఎక్కువగా ఉంటున్నారు ప్రభా మరి తండ్రి. దయతో ఒకప్పుడైతే ప్రభా సువార్త ప్రకటిస్తే వినేవారు, ఇప్పుడు తిరుగుబాటుతనంలో ఉంటున్నారు ప్రభా. దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన ఆ విగ్రహార్పిత పట్టణం నుంచి ప్రభా అన్యజనాంగం నుంచి, అన్యాచారాల నుంచి, విగ్రహార్పితం నుంచి, శబ్దమైన జీవితాల నుంచి వారిని విడిపించి ప్రభా మరి తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన. సమీపంగానే ప్రభా మరి తండ్రి భయంకరమైన విగ్రహం దేవాలయాలు ఉంటూ వస్తున్నాయి నాయన. దయతో మందిరానికి అక్కడ బోర్డు పెట్టినప్పుడు కూడా ఆ బోర్డు మందిరానికి దారి అని ప్రభా బోర్డు పెట్టినప్పుడు కూడా ఆ బోర్డును కూడా తీసివేయాలని ఎంతో ప్రభా మరి తండ్రి వాదించి ఆ బోర్డును తీసివేస్తూ వచ్చినారు తండ్రి. దయగల తండ్రి, నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకులు ప్రభా వస్తుండగా ప్రభా అనేకులు ఇంకా మీరు
ఆ బెతేనియా సంఘానికి తీసుకుని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచండి. అక్కడ ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు జరగకుండా, దుష్టుడు దుర్మార్గుడు ఎక్కడ చెలరేగకుండా ప్రతి కీడు అపాయం నుంచి తప్పించి అన్న వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండి విరిచి వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సంఘం అంతా కూడా చక్కగా సహకరించినట్లు, యవనస్తులు సహకరించినట్లు కృప చూపించి సహాయపడుతూ రావాల్సిందిగా, సంఘ పెద్దలు బాధ్యత గల సహోదరులు కూడా దైవ సేవకులకు మరి చక్కగా ప్రభా సహకారంగా చేయుతుగా ఉండునట్లు కృప చూపించి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సహాయం దయచండి. అలాగే పీటర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. తను చేసిన ఉద్యోగాన్ని దీవించి ఆశీర్వదించండి. బిడ్డల భవిష్యత్తును దీవించి ఆశీర్వదించండి. ప్రభా మరి తండ్రి, వారి ఆరోగ్య విషయాల్లో ప్రభా కృప చూపించండి. చిన్న బిడ్డలను చిన్ననాటి నుంచే నీ రక్షణ కార్యం జరిగించండి. దయగల తండ్రి, అలాగే యోహానను హెప్సక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుడు జాషువాను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి తండ్రి, వారు కూడా కుటుంబంగా ఇందిరానగర్ నుంచి ప్రభా ఒంటిమిట్ట బెతేనియా సంఘానికి ప్రభా 5 సంవత్సరములు అక్కడ పరిచర్య చేస్తూ వచ్చినారు. వారు చేసిన పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపచేయండి. అనేకుల్లో నీ కార్యం జరిగించండి. ప్రభా మరి తండ్రి, యోహానన్న కూడా ఎంతో భారభరితంగా యథార్థంగా నీకు ప్రీతికరమైన సేవ చేస్తూ వచ్చినాడు నైనా. దయగల తండ్రి, తన బలహీనతలు ఎన్నైనప్పటికీ ప్రభా బైపాస్ సర్జరీ జరిగినప్పటికీ మరి ప్రభా గత డిసెంబర్లో మైలోపతి ఆపరేషన్ కూడా జరిగింది. అలాగే ప్రభా ఇంధనానగర్లో ఉన్నప్పుడు కుమారుని కూడా కోల్పోతూ వచ్చినాడు. దయగల తండ్రి, అయినప్పటికీ నీ పరిచర్యలో ఎంతో ప్రభా మరి తండ్రి చేసి పరిచర్యను ప్రభా భారంగా చేస్తూ వచ్చినాడు. ప్రభా దయగల తండ్రి, అన్న చేసిన పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపచేయండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ఆ విశ్వాసులందరినీ కూడా మీరు ఆత్మీయంగా బలపరచండి తండ్రి. దయగల తండ్రి, నీకు స్తోత్రం వందనం చెల్లి. అక్కకు కూడా మంచి ఆరోగ్యమును దయచండి. అక్క కూడా షుగర్ కంట్రోల్ చేసి నార్మల్లో ఉంచండి. ప్రభా జాషువా భవిష్యత్తును జ్ఞాపకం చేసుకోండి. ప్రభా జాబ్ సర్చింగ్లో ఉంటుండగా ప్రభా బిడ్డ ఉద్యోగ విషయంలో మీరు కృప చూపించి సహాయపడుతురండి. భవిష్యత్తును కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. యవన కాలంలో మీరు రక్షించుకున్నారు, మీ కొందనాలు ఆత్మీయంగా బలపరచండి నైనా. దయగల తండ్రి, అన్న అక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణంలో కూడా మీరు తోడుగోండి. ప్రయాణం కొరకు అన్ని కూడా సిద్ధపరచుకుంటకు ప్రభా సకాలంలో సురక్షితంగా ప్రభా ఒంటిమిట్ట నుంచి ప్రభా మన తన కృష్ణాపురానికి రాగలుగుటకు, ఇక్కడ నుంచి దైవసేవ కూడా అక్కడికి వెళుతానే ప్రభా మరి అక్కడ సామాన్ దించుతానే తిరిగి అదే వెహికల్లో ప్రభా అక్కడ సామాన్ ఇక్కడికి రావాలి. కాబట్టి మార్గంలో తోడుగా ఉండి సహాయపడుతురండి. యెహోషువకు మోషేకు తోడైనట్లు ఈ బిడ్డలకు కూడా ప్రభా ఇరు కుటుంబాలకు మీరు తోడైండి నడిపించమని దయగల తండ్రి, ఇరు సంఘాల ప్రభా సంఘాల్లో కృపను కుమ్మరించి సహాయపడుతురమ్మని, విశ్వాసులందరినీ ఆత్మీయంగా బలపరిచి ఆదరించి బలపరిచి ధైర్యపరుస్తురమ్మని, విడిచి వెళ్తున్నటువంటి సంఘాలను దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. సంఘంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మా ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరెవరు ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న స్థిరమ్మనమ్మను ముట్టి తాకి స్వస్థపరచండి. సుందరను స్వస్థపరచండి. అలాగే ప్రభా మర్తని ఏస్తేరక్కను స్వస్థపరచండి. ప్రతాపనను జయక్కను స్వస్థపరచండి. సుధీర్ను స్వస్థపరచండి. అలాగే ప్రభా దయగల తండ్రి, నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా అనేక మంది ఇంకా ప్రభా ఎంతోమంది ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నారు. ప్రభా దయతో కృప్తో జ్ఞాపకం చేసుకోండి. రామసుబ్బారెడ్డిని ప్రభా మర్తండి రూతమ్మను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. వారి భూమి విషయంలో కూడా మీరు ప్రభా కోర్టులో ఉండగా న్యాయం జరిగించండి. పరమ న్యాయాధిపతివి, పరమ జడ్జివి, తగిన సాయంలో సహాయం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. విజయరాజును అరుణమ్మను కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరిచే సహాయపడుతురండి. జయపాలను దర్శించి హెచ్చరించి గద్దించి లోబడి స్వభావం దయచేయండి. ప్రభా మర్తండి ఎన్నోసార్లు ప్రభా మందిరానికి వస్తున్నాడు. ప్రభా మర్తండి పడిపోతున్నాడు. ప్రభా మరి తిరిగి లేస్తున్నాడు. ప్రభా మరి దయతో కృప్తో జ్ఞాపకం చేసుకోండి. తను దర్శించండి. తనలో నీ కార్యం జరిగించండి. నీ భయము నీ వణుకు పుట్టించండి. ప్రభా దయగల తండ్రి, నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభా సహాయం దయచేయండి. దుష్ట సాంగత్యం నుంచి విడిపించండి. ప్రభా అపవిత్రమైన జీవితం నుంచి విడిపించండి. పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. దేవా దయగల తండ్రి, నీకు స్తోత్రం. ఎంతో మందిని ప్రభా మార్చిన దేవుడు, పచ్చి త్రాగుబోతులను నరహంతకులను మార్చిన దేవుడు, పచ్చి వ్యభిచారులను మార్చిన దేవుడు. నేను ఆ బిడ్డను కూడా మీరు గట్టిగా పట్టుకొని ప్రభా మర్తండి దేవా మీరే సహాయపడుతూ రావాల్సిందిగా, ప్రభా మీరే సమకూర్చవలసిందిగా, సరిచేయవలసిందిగా, లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సహాయం దయచండి. వాక్యం ద్వారా దర్శించండి. వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. దయగల తండ్రి, నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటూ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. తన డ్యూటీల్లో రాకపోకల్లో కూడా తోడుగా ఉండి తన జ్ఞానయుక్తంగా ప్రభా పశువుల దగ్గర ట్రీట్మెంట్ చేయుటకు నీ జ్ఞానం చేత నింపి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సహాయం దయచండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆమెను కూడా బీపీ కంట్రోల్ చేసి నార్మల్లో ఉంచండి. దయగల తండ్రి, నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా పిత్రాత్మల చేత పీడింపబడుచున్న బిడ్డలు ఉంటున్నారు.
రెడ్డమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, పీరమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, గంగులమ్మను జ్ఞాపకం చేసుకోండి, గంగమ్మను జ్ఞాపకం చేసుకోండి, రోషయ్యను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా మర్తండి మరియమ్మను జ్ఞాపకం చేసుకోండి. అపవాది చెరలో నుంచి వారిని విడిపించండి. అలనాడు మా పితరులైన వారు ప్రభా సేనా దయ్యములు పట్టిన వారిని స్వస్థపరిచిన దేవుడవు, మగ్ధలైన మరియను స్వస్థపరిచిన దేవుడవునైనా. ఎంతోమందిని మీరు స్వస్థపరుస్తూ వచ్చిన దేవుడు, మీరు మాట మాత్రం సెలవిస్తే వాళ్ళు స్వస్థపడతారు నాయన. దయతో కృప్తో జ్ఞాపకం చేసుకొని మీరు స్వస్థపరిచి వారిని చెరలో నుంచి విమోచించి ప్రభా నేను స్తుతించి గణపరిచి భాగ్యం వారికి దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సహాయపడుతురండి దేవా. అలాగే ప్రభా దయగల తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన. తగిన సమయంలో వారి సంతానం అనుగ్రహించండి, వారి గర్భాలు తెరవచ్చేయండి ప్రభా. వారి గర్భాలను మీరు తాకండి. అనుషానికి కిషోర్ను జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మౌనికాను సంపదను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మహాలక్ష్మిని ప్రభా మర్తండి మహేష్ను జ్ఞాపకం చేసుకోండి. మమతాను మనోజ్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తగిన సమయంలో ప్రభా వారి సహాయం అనుగ్రహించండి. సంతానం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. నీ బహుమానం కొరకు వారు ఎదురు చూస్తుండగా వారి ప్రభా ఆశక్తి సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. గర్భవతులుగా ఉన్న బిడ్డలు ఉంటున్నారు, సుఖప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లి బిడ్డలను క్షేమకరంగా ఉంచండి తండ్రి. అలాగే రాజకుమారి ప్రభ 6వ తేదీ డేట్ ఫిక్స్ చేసి ఉండగా ప్రభ తన గర్భాన్ని ప్రభ దీవించి ఆశీర్వదించండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లి బిడ్డను క్షేమకరంగా ఉంచండి. తీసుకునే ఆహారం, త్రాగే పానీయాన్ని, ఔషధాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ రక్తం ప్రోక్షింపచేయండి. ఆదరించి బలపరిచి ధైర్యపరుస్తురండి దైవ. అలాగే అనితాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కవల పిల్లలు తన గర్భంలో ఉండగా బిడ్డలు పెనుగులాడుచుండగా ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు జరగకుండా అలనాడు మా ప్రభా మా తండ్రి పితరైన రిబకాను జ్ఞాపకం చేసుకున్నట్టుగా బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సుఖమైన ప్రసవం అనుగ్రహించి తల్లి బిడ్డలను క్షేమకరంగా ఉంచవలసిందిగా, తగిన ఉమ్మ నీరు, తగిన రక్తము మీరు సమృద్ధిగా దయచేస్తూ రావాల్సిందిగా, తను తినే ఆహారం, త్రాగే పానీయాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. సహాయం దయచేయండి. తను తీసుకునే ఔషధంలో మీ రక్తం ప్రోక్షింపచేయండి. అలాగే దయగల తండ్రి నయోమిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన్ను ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సుఖప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లి బిడ్డను క్షేమకరంగా ఉంచండి తండ్రి. దయగల దేవానికి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాం. కనికరం కలిగిన దేవుడునైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు. తగిన సమయంలో సాటి సహాయము మీరు అనుగ్రహిస్తురండి ప్రభా. మరి దయగల తండ్రి హరితాను జ్ఞాపకం చేసుకోండి. రాజును జ్ఞాపకం చేసుకోండి. షమ్మాను జ్ఞాపకం చేసుకోండి. మేరీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే శాంతి మేరీని, మెర్సీని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా మరి తండ్రి దయగల తండ్రి ప్రతిభను జ్ఞాపకం చేసుకోండి. నయోమిని జ్ఞాపకం చేసుకోండి. సలోమిని జ్ఞాపకం చేసుకోండి. గ్లోరీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తగిన సమయంలో మీరు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సహాయం దయచేయండి. అలాగే ఆయా కాలేజీల నుంచి ప్రభా మరి తండ్రి యవనస్తులైన స్టూడెంట్స్ ఉంటున్నారనైనా వారిలోని కార్యం జరిగించండి. మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. వారి చదువుల్లో రాకపోకలో తోడుగా ఉండి ఆత్మీయంగా బలపరిచి సంపూర్ణమైన రక్షణ కార్యం జరిగించండి. దయగల తండ్రి నీకు స్తోత్రం వందనం. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారానికి ఒకసారి వస్తూ వెళ్తున్నారు. పరిశుద్ధ దినాన విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకుని వారమంతా క్షేమం, భద్రత, కాపుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అంత్య దినాలు అపాయకరమైన దినాలు ఉండగా నీ రాకడ సమీపిస్తుండగా అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఏ ఒక్కరు విడబట్టి నాకు ఇష్టం లేదని సెలవిచ్చిన దేవుడవు. దయతో కృత్యం మీరు జ్ఞాపకం చేసుకొని సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సహాయం దయచేయండి. వృద్ధాప్యంలో వృద్ధులను, రుద్రాలను జ్ఞాపకం చేసుకుని అయినా వృద్ధాప్యంలో తోడుగా ఉండి ఆత్మీయంగా బలపరిచి సంపూర్ణమైన రక్షణ దయచేయండి. వారి బలహీనతలన్నీ తొలగించి గాయాలన్నీ కట్టి ప్రభా వారి ఆసక్తితో ప్రభా నీ ఇంటికి వస్తుండగా వారి ఆశక్తి సంపూర్ణంగా నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి సహాయం దయచేయండి. వారి కార్యక్రమాలన్నింటిలో మీరు కృప చూపించి సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. రేపటి దినానికి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్స్ మీటింగ్ జ్ఞాపకం చేసుకొని నిలబడే మీ దాసుని, మీ దాసరాలని మీ ఆత్మ చేత నింపి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి అభిషేకించి విరిచి వాడుకుంటురండి. రాజక్కకు ప్రభా మరి తండ్రి ఈ ప్రభా సియోనులో ఇది చివరి బైబిల్ కృష్ణ ప్రభా సిస్టర్స్ మీటింగ్, తను కూడా మీ ఆత్మ చేత నింపి మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి అభిషేకించి విరిచి వాడుకుంటురండి. ప్రభా ఇంతవరకు తను చేసిన సేవా పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకుల్లో నీ కార్యం సంపూర్ణంగా జరిగించండి. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవితాలు కట్టుకుంటూ కృప చూపించి సహాయపడుతురండి. అదేవిధంగా దయగల తండ్రి శనివారం మందిర పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే ఉదయకాల ప్రార్థనలో కూడా మీరు కృప చూపించి అనేకులను తీసుకుని వచ్చి నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు, మొరపెట్టుటకు, ప్రార్థించుటకు కృప చూపించి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తిరిగి పరిశుద్ధ దినం కొరకే మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా సిద్ధపరచండి. ఆ దిన పరిచర్య అంతట్లో మీరే తోడుగా ఉండండి. యవనస్తుల పరిచర్యలో, మార్కెట్ పరిచర్యలో, బల్ల పరిచర్యలో కృప చూపించి సహాయపడుతురండి. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాంచేవారిని జ్ఞాపకం చేసుకోండి.
గ్రామాల నుంచి వచ్చే వారిని అందరినీ సకాలంలో సురక్షితంగా క్షేమకరంగా తీసుకురండి. వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి నైనా. నిలబడే మీ దాసుని మీ ఆత్మచేత నింపి నీ పరిశుద్ధాత్మను కుమరించి అభిషేకించి విరిచి వాడుకుంటూ రండి. ఆరాధన వర్తమానంలో బల్ల వర్తమానంలో కృప చూపించి సహాయపడుతురాల్సిందిగా ప్రార్థిస్తూ సండే క్లాస్ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డల మధ్య ఆత్మస్వరూపిగా ఉండండి. సండే క్లాస్ టీచర్స్ని మీ జ్ఞానం చేత నింపి జ్ఞానయుక్తంగా బిడ్డలకు బోధించుటకు కథల్లో, పాటల్లో, వాక్యంలో, సమస్తంలో మీరు తోడైండి నడిపిస్తురండి. మంచి వాక్చాతుర్యం దయచేయండి. అర్థమైన రీతిలో బోధించుటకు సహాయపడుతురమ్మని దయగల తండ్రి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటూ వంటశాల పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంతటికి ప్రేమ విందు ప్రభా దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆ వంట పరిచర్య చేసే వారిని కూడా మీ జ్ఞానం చేత నింపి జ్ఞానయుక్తంగా రుచికరమైన ఆహారం సిద్ధపరచుట కృప చూపించి సహాయపడుతురండి ప్రభా. భోజన సహాసంలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభా. వడ్డించే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా బాబుల పంచేవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధంగా పవిత్రంగా బలలో చేయవేటుకు కృప చూపించి సహాయపడుతురమ్మని అన్ని విషయాలు ప్రతి ప్రభా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబంలో క్షేమము భద్రత కాపుదల దయచేయమని, ప్రతి కీడు అపాయం నుంచి తప్పించమని ప్రభా. మన దయగల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయోగ్యురాలు నాల్పురాలనైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నా శరీరంలో బలహీనతలు అనేకమైపోతున్నాయినైనా. నడవలేని స్థితిలో మరి కూర్చోలేని స్థితిలో ఉంటున్నాను ప్రభా. 4 రోజుల నుంచి దయతో కృపతో మీరు జ్ఞాపకం చేసుకుని మీ గాయపడిన రక్తహస్తాలతో నన్ను ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం బలం దయచేయండి. దయగల తండ్రి నీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటూ అన్ని విషయాల్లో నీ సహాయాన్ని కృపను కోరుకుంటూ సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ ప్రియ పాదాల చెంత పడి వేసుకుంటూ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యంగా చేయగల సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన నామంలో స్తుతించి ప్రార్థించాడు వేడ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమల పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, రాకపోకల విషయంలో సహాయం చేయండి. తర్వాత పరిచర్య విషయంలో కూడా సహాయం చేయండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంపై మీ కరుణాహస్తాలను ఉంచము. అనేక మంది ఆయా అవసరాలు కలిగి ఉండగా మీరే జ్ఞాపకం చేసుకొని సమకూరుస్తారమని ప్రార్థిస్తూ వస్తున్నాం. అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని ముట్టుతారండి. మరి ప్రభావం మరి సమస్తాన్ని మీ చేతులకు అప్పచెబుతున్నాం. ప్రార్థించిన మనవులన్నీ కూడా మాకు అనుగ్రహించే దేవుడు రుజుపరుస్తున్నందుకు స్తోత్రాలు. సంఘము వార కార్యక్రమాలు మరి జ్ఞాపకం చేసుకో. ఆయా పరిచర్యల్లో పాలు పంచుకున్నటువంటి యవన బిడ్డలను దర్శించి ప్రత్యేకంగా వాడుకుంటూ రండి. వారి భవిష్యత్తు విషయంలో ప్రభావం మీ సన్నిధి తోడుగా ఉంచమని. మరి నా తండ్రి, గతంలో సేవ చేసి వెళ్ళినటువంటి దైవజనులు, సేవకు వెళ్ళినటువంటి దైవజనులు ప్రతి ఒక్కరి పరిచర్యను కూడా దీవిస్తురమ్మని. ఈ చివరి దినాల్లో ఉన్నాం. మరి కుటుంబంగా, ఆత్మీయంగా, వ్యక్తిగతంగా మేము కూడా ప్రార్థనలో కనిపెట్టి ముందుకు పోవడానికి మీరు మాతో కూడా మాట్లాడుతురమ్మని. సంఘమునే మరి మీది సంఘము అభివృద్ధి పరుస్తురామని, ఆయా స్థలాల నుంచి వస్తున్న ప్రతి బిడ్డపై మీ కరుణ హస్తాలను ఉంచుతురామని ప్రార్థిస్తూ వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ముందున మరి దినాల్లో అద్భుత కార్యములు మీరే జరిగిస్తురామని మీ వైపు చూస్తూ ఇచ్చిన సమయం అందరిని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినారు. అలసిపోయిన ప్రాణాలకు విశ్రాంతి నెమ్మది దయచేయము. మరి తిరిగి రేపటి దినముకై మమ్మల్ని సిద్ధపరుస్తారమ్మని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు కృప తోడయుండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.